హలో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా తమ్నేలు. సో ఈ తమ్నేల్ని జస్ట్ 5 మినిట్స్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అనేసి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందుగా మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే మెయిన్గా దానికి టైటిల్ ట్యాగ్స్ కంటే ఇంపార్టెంట్ మనకు తమ్నేల్ అనమాట. సో ఈ తమ్నేల్ వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. మన వీడియోకి మంచిగా ర్యాంకింగ్ రావడం కానీ, లేదంటే సిపిఎం ఆర్పిఎం ఉంటుంది కదా. సో ఇవంతా కూడా మన తమ్నేల్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా తమ్నేల్ అనేది మనం చాలా లైక్ చూస్తానే మనకు మంచి ఇంప్రెషన్ అయితే వచ్చేలాగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎలా అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం జస్ట్ క్యాన్వా అనేసి అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో ఇక్కడ మనం జస్ట్ క్యాన్వా ఓపెన్ చేసిన వెంటనే ఇందులో మనకు తమ్నైల్, యూట్యూబ్ తమ్నైల్ అనేసి ఉంది. అలాగే చాలా ఉన్నాయి, వీడియో కూడా ఎడిట్ చేసుకోవచ్చు, ఫోటో ఎడిటింగ్ ఉంది కదా. ఇక్కడ మనం యూట్యూబ్ తమ్నైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సో అది సెలెక్ట్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా ఒక ప్లెయిన్ వైట్ కలర్లో ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ డిజైన్స్ అనేసి ఉన్నది కదా, ఈ డిజైన్లోకి వెళ్ళామంటే ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రీవియస్గా ఉన్న టెంప్లెట్స్, వీటిలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో మీకు మీ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ సంబంధించి అయితే ఇక్కడ కుకింగ్కి సెట్ చేశారంటే దానికి సంబంధించి వస్తాయి. లేదు వ్లాగ్ అయితే వ్లాగ్, టెక్ సంబంధించి అయితే టెక్ సెట్ చేశారంటే దానికి సంబంధించి వస్తాయి. ఈ విధంగా చాలా ఉంటాయన్నమాట టెంప్లెట్స్. సో వీటిలో నేను ఇప్పుడు ఈ టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడున్న పైన లేయర్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని రిమూవ్ అయితే చేసేస్తాను అనమాట. సో నాకు కావాల్సిన దాన్ని నేను యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాటిని అన్నిటిని రిమూవ్ అయితే చేసి జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇది పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక టెక్ అంటే ఇన్స్టాగ్రామ్ గురించి అయినా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ గురించినే నేను ఈ తమ్నైల్ చేస్తాను అనుకోండి. సో ఎలా చేస్తానని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను నా ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ అప్లోడ్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో నేను ఆల్రెడీ ఇమేజ్ ఉన్నది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ సింపుల్గా మనకు యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బీజే రిమూవ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసామంటే మనకు జస్ట్ 2-3 సెకండ్స్లోనే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. సో ఈ ఇమేజ్ అనేది చాలామంది ఫ్రంట్ క్యామ్తో తీసుకుంటారు కదా, సో అంత క్లారిటీ లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఒకవేళ మీకు ఫ్లిప్ చేసుకోవాలన్నా కూడా ఈ సైడ్ ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఫ్లిప్ చేసి ఈ సైడ్ పెట్టుకోవాలనుకుంటున్నాను ఇమేజ్ అయితే. సో ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా కలర్ఫుల్గా చేంజ్ చేసుకుంటాను అనమాట ఇమేజ్ని. సో ఇక్కడ సింపుల్గా ఎడిట్ అనేసి ఉంది కదా, సో ఈ ఎడిట్ క్లిక్ చేస్తే మనం ఈ మొత్తం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఇప్పుడు నేను ఇక్కడ టీషర్ట్ ఏదైతే కనబడుతుందో అది కొద్దిగా డల్గా కనబడుతుంది. సో దాన్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఇమేజ్లో ఉన్న కలర్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడైతే కనబడుతున్నాయి, పైన చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ కలర్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఉన్న కలర్కి ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు కొద్దిగా కలర్ఫుల్గా అయితే కనబడుతుంది కదా. ఈ విధంగా మీరు టీషర్ట్ అయినా లేదంటే మన ఈవెన్ మన ఫేస్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు కొద్దిగా కలర్ఫుల్గా అయితే కనబడుతుంది కదా. ఇప్పుడు నేను ఈ ఎడిట్ మీద క్లిక్ చేస్తాను అనమాట. క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో సింపుల్గా మీకు నచ్చిన ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నారంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు కొద్దిగా కలర్ఫుల్గా ఉన్నది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అప్స్కేలర్ అనేసి ఉంది కదా, ఇది ఏంటి అంటే మన ఇమేజ్ అనేది లో క్వాలిటీలో ఉన్నట్లయితే ఈ ఇమేజ్ అప్స్కేలర్ అనేది మనకు కొద్దిగా మంచి రిజల్యూషన్ ఇస్తుందన్నమాట ఇమేజ్కి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తానన్నమాట. సో క్లిక్ చేసి ఈ ఇమేజ్ ఉన్నది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 2x ఉంది, 4x ఉంది. ఒకవేళ ఈ ఇమేజ్ అనేది కొద్దిగా ఇంకా మంచి క్లారిటీతో ఉన్నట్లయితే మీకు 16x వరకు కూడా మీరు దాన్ని పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు ఇక్కడ 4x వరకే ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్స్కేల్ అనేసి క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ సంబంధించి క్వాలిటీ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్గా యాడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పుడు అప్స్కేలింగ్ యువర్ ఇమేజ్ అనేసి ఇది ప్రాసెస్లో ఉన్నది కదా. సో అది ప్రాసెస్ అయ్యాక ఆటోమేటిక్గా ఇక్కడైతే యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ అయితే క్లియర్గా కొంచెం కలర్ఫుల్గా అయితే సరిపోయింది.
ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ గురించి కదా, సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్తాను అనమాట. ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి నాకు ఇన్స్టాగ్రామ్ కాబట్టి దానికి సంబంధించి నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను అనమాట. సెర్చ్ చేస్తే మనకు దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు, ఇవంతా ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఉన్నాయి కదా. వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందంటే దాన్ని సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది. సో దీన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను అన్నమాట. సో సైజ్ తగ్గించి ఇలా అడ్జస్ట్ చేసుకొని నా ఇమేజ్ని కొద్దిగా డౌన్ చేస్తాను, లేదంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటాను నేను. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కొంచెం మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ విధంగా పెట్టాలనుకుంటున్నాను. మీరు ఫైనల్ రిజల్ట్ వరకు స్కిప్ చేయకండి. ఫైనల్ రిజల్ట్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సో ఇక్కడ నేను ఆ లోగో అయితే పెట్టాను. ఇప్పుడు నేను లైక్ ఇందులో టెక్స్ట్ ఇస్తానన్నమాట. సో ఇక్కడ యాడ్ ఏ హెడ్డింగ్ అని ఉంది కదా, హెడ్డింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది టైప్ చేస్తాను. అంటే ఇది ప్రొఫెషనల్ కాకపోయినా సరే కొత్తగా స్టార్ట్ చేసింటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మెయిన్గా యూట్యూబ్లో థంబ్నెయిల్స్ని చూసే మనకు వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం థంబ్నెయిల్ అనేది చాలా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సో నేను ల్యాగ్ చేయకుండా వీలైనంత త్వరగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేసి పెట్టాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనే దానికి నార్మల్ వైట్ కలర్ ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇందులోనే ఎఫెక్ట్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ అవుట్లైన్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేస్తానన్నమాట. ఇప్పుడు నాకు అవుట్లైన్కి వేరే కలర్ ఏదో యాడ్ అయింది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ అని దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ చాలా వస్తాయన్నమాట. వీటిల్లో నేను ఇప్పుడు బ్లాక్ ఇస్తానన్నమాట. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనకు దీనికి బ్లాక్ అయితే యాడ్ అయింది. దీన్ని మనం ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా. సో ఇక్కడ నేను ఆపేస్తాను అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ అనేది కొద్దిగా క్లియర్గా హైలైట్ అయ్యి కనబడుతుంది కదా. సో నెక్స్ట్ నేను ఇంకో టైటిల్ ఇస్తానన్నమాట. సో సేమ్ హెడ్డింగే తీసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు వేరే ఇస్తాను. సో అకౌంట్ అనేసి ఇచ్చాను. అకౌంట్ అని ఇచ్చేసి దీనికి నేను ఈ ఫాంట్ని చేంజ్ చేసుకుంటాను అనమాట. సేమ్ ఫాంట్ ఉంటే అంత ఈజీగా రీడ్ చేయడానికి అవ్వదు కదా. సో డిఫరెంట్ ఫాంట్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా ఇలా చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు దీనికి కలర్ కూడా నేను మారుస్తాను అనమాట. నేను సింపుల్గా ఆల్మోస్ట్ ఎక్కువ రెడ్ కలర్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకోవచ్చు దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్లోకి వెళ్తాము. ఎఫెక్ట్లోకి వెళ్ళి అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేరే కలర్ ఏదైనా సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు అకౌంట్ అనేది. దీనికి కూడా మనం దాని థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు. సో కొద్దిగా మనకు చూడడానికి క్లియర్గా కనిపించేలా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ అకౌంట్ అనేది కూడా యాడ్ అయిపోయింది కదా. సో ఇది నార్మల్గా ఉంటేనే క్లియర్గా ఉన్నట్టుంది. ఓకే, ఇది ఇట్లా పెడతానమాట. ఇది వేరే ఓకే ఫైన్, ఇది ప్రాపర్గా ఉన్నది చూడడానికి. నెక్స్ట్ సేమ్ టైటిల్ ఇస్తాను. అంటే మనకు చాలామందికి తెలుగులో ఇస్తారు కదా, సో అది కూడా ఎలా అనేసి నేను క్లియర్గా చెప్తానమాట. సో ఇంకోటి తీసుకొని రికవరీ అనేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఈ రికవరీ అనే దాన్ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మనము దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నమాట సైజ్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా. మొబైల్లో కూడా సేమ్ ఇదేలాగానే ఉంటుంది ప్రాసెస్ అయితే. ఇప్పుడు నేను దీనికి ఎల్లో కలర్ ఇస్తానన్నమాట. అంటే ఒక టెంప్లెట్ అనేది మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారంటే నెక్స్ట్ ఏ థంబ్నెయిల్కైనా ఈజీగా మీరు చేంజ్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్తాను. ఎఫెక్ట్లోకి వెళ్ళి నేను దీనికి అవుట్లైన్లోకి వెళ్ళి ఇక్కడ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఎల్లో బ్లాక్ కొద్దిగా కాంబినేషన్ బాగుంటుంది. సో దాన్ని ఇంక్రీజ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకోటి ఇస్తానన్నమాట టెక్స్ట్ అనేది. ఇందులో నేను తెలుగులో ఇద్దామనుకుంటున్నాను. సో తెలుగు టెక్స్ట్ ఏదైనా అంటే డైరెక్ట్ ఇన్ తెలుగు అనేసి ఉంటుంది కదా, సో తెలుగులో అనేసి ఇస్తాను. ఇప్పుడు దానికి నేను ఇంగ్లీష్ టు తెలుగు టెక్స్ట్ అని సెట్ చేశారంటే మీరు గూగుల్లోనే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ తెలుగులో అనేసి ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఇక్కడ వస్తుంది. దీన్ని సింపుల్గా కాపీ చేసుకొని
సేమ్ అదే దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నార్మల్ ప్లెయిన్గా ఉన్నది కదా తెలుగులో అనేసి. సో ఇక్కడ మళ్ళీ మనం ఫాంట్స్లోకి వెళ్ళామంటే, ఈ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్గా తెలుగు అని సెట్ చేశారంటే మనకు ఇక్కడ చాలా వస్తాయన్నమాట తెలుగు సంబంధించి. ఇందులో రామరాజు అనేసి ఉంటుంది కదా, ఇది చాలా అంటే చూడడానికి కొద్దిగా బాగుంటుంది అనమాట. సో సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ ఫాంట్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో కొంచెం చూడడానికి కలర్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉన్నది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో టెక్స్ట్ ఇస్తానన్నమాట. సో 2025, సో ఆ 2025 అనేది ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నామంటే సో ఇది బేసిక్ థంబ్నెయిల్ అనమాట. చాలా సింపుల్గా చూసారు కదా, ఈ విధంగా అయింది. ఇప్పుడు మీరు దీనిలో ఇంకా చాలా చేంజెస్ అయితే చేయొచ్చు అనమాట. సో నేను ఒకవేళ మీకు అది కూడా కావాలన్నట్టయితే నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ది ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి సో ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో దీన్ని నేను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటాను అనమాట. మీకు కావాల్సిన లైక్ ఎలిమెంట్స్ ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. మీరు సెట్ చేశారంటే చాలా ఎలిమెంట్స్ అయితే కనబడతాయి. సో నేను దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని నేను బ్యాక్ పంపిస్తాను అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పొజిషన్ ఉంది కదా, పొజిషన్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, టు ఫ్రంట్, టు బ్యాక్వర్డ్ ఉంది కదా. సో ఇక్కడ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేశానంటే సో ఇప్పుడు చూసుకోవచ్చు అది మనకు కంప్లీట్గా ఇమేజ్కి బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఇంకా కొద్దిగా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలా. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట రిజల్ట్. ఇంకా మీరు దీనికి బార్డర్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది ఈ టోటల్ ఫ్రేమ్కి బార్డర్ కూడా వేస్తున్నారు. అది ఎలా అంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బార్డర్ని అడ్జస్ట్ చేస్తారనమాట. సో ఇట్లా సెట్ చేసుకొని 90 degrees దగ్గర దీన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేసి కరెక్ట్గా బార్డర్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా కూడా చాలా వరకు చూస్తాను థంబ్నెయిల్స్. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ థంబ్నెయిల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో ఇంకా ఎఫెక్ట్స్ కూడా చాలా పెట్టచ్చు, కాకపోతే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా, అందుకని నేను ఈ బేసిక్ థంబ్నెయిల్తో అయితే నేను ఆపేస్తున్నాను. సో ఇంకా మీకు ఒక ప్రొఫెషనల్ టైప్లో కావాలన్నా కూడా మీరు కామెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూయేషన్, ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో దీనికి కంటిన్యూయేషన్గా పార్ట్ 2 అనేసి నెక్స్ట్ వీడియో అయితే పెడతానన్నమాట. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.